వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. మొన్న ఈయూతో వాణిజ్య ఒప్పందం, నేడు అమెరికాతో ట్రేడ్ డీల్. తాజా ఒప్పందాలతో భారత్కు జరిగే మేలేంటి? అమెరికా వెనుజులా నుంచి చమురు కొంటే లాభం ఏంటి? టారిఫ్ టార్చర్ క్లోజేనా? ఈయూతో డీల్ నేపథ్యంలోనే ట్రంప్ దిగవచ్చాడా? చర్చిద్దాం ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ సంజయ్ పులిపాక్ గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ మేక వెంకట గారు కూడా డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సంజయ్ పులిపాక్ గారు, 25% నుంచి 18% ట్రంప్ టారిఫ్లు తగ్గించారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరపున ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. అయితే డీల్ కుదిరిందన్న అంశానికి సంబంధించి అక్కడ కూడా భారత్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వలేదన్నది ఒకటి. రెండోది, రష్యా నుంచి చమురు కొనుగోలు ఇక ఆపేస్తామని చెప్పారు. అమెరికా వెనుజులా నుంచి చమురు కొంటామని చెప్పారు అన్నది ట్రంప్ చేసిన స్టేట్మెంటు. దాన్ని కూడా మనం అధికారికంగా ధృవీకరించలేదు. ఇష్యూస్ కూడా మనం మాట్లాడదాం. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీ అంటే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన నేపథ్యంలోనే ట్రంప్ దిగువచ్చాడు అనుకోవచ్చా? ముందుగా థ్యాంక్స్ అండి, ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, తర్వాత తోటి ప్యానలిస్ట్ అయిన వెంకట్ గారికి కూడా నమస్కారాలండి. నమస్తే సార్. మంచి ప్రశ్న అండి. మన ఓవరాల్ గా చూసుకుంటే కనుక, మన నెగోసియేషన్స్ టాక్టిక్స్ కనుక చూస్తే కనుక, గత కొద్ది కాలంగా ఎప్పటి నుంచి అయితే అమెరికా మన మీద టారిఫ్స్ వేసిందో అప్పటి నుంచి మనం చాలా చూసాం. ఒకటి, యునైటెడ్ కింగ్డమ్ తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. తర్వాత ఒమాన్ తో కుదుర్చుకున్నాం, తర్వాత న్యూజిలాండ్ తో కుదుర్చుకున్నాం, తర్వాత అతిపెద్ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం యూరోపియన్ యూనియన్ తో చేసుకోవడం జరిగింది. అంటే ఈ డీల్స్ ద్వారా మనం అమెరికాకి ఏం కన్వే చేసామంటే, మీరు మా మీద ఆర్థికంగా ప్రెషర్ డెవలప్ చేయాలని ట్రై చేస్తుంటే మేము వేరే మార్కెట్స్ కూడా వెతుక్కుంటున్నాం అని చెప్పడం జరిగిందండి. ఒక విధంగా చూస్తే ఖచ్చితంగా మనం అనుసరించిన వైఖరి ట్రంప్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందండి, ఉంది కూడా. అదొకటి ఖచ్చితంగా మనం చూడాలండి. తర్వాత మనం మన నెగోసియేషన్ టాక్టిక్స్ లో మనం ఇంకోటి ఏం చూపించామంటే, ఇవే కాదు, మనం సౌత్ ఈస్ట్ ఏషియాతో కూడా మనకు ఆల్రెడీ ఒక వాణిజ్య ఒప్పందం ఉంది, దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి డిస్కషన్స్ లోకి వెళ్తున్నామండి. అది కూడా నడుస్తోంది. అలా వేరియస్ దేశాలతో కూడా మనం చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పరిగణలోకి తీసుకుని ఉంటుంది. అమెరికన్ ఇప్పుడు చేసుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కూడా మనకి మిగతా దేశాలతో ఏవైతే చర్చిస్తున్నామో అక్కడ కూడా వాళ్ళు కూడా కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందండి. సో మనకి ఓవరాల్ గా మంచిదే. కానీ ఓవరాల్ గా మంచిదే. ఇది ఒకటి ఏం చూపిస్తోందంటే, ఇండియా యుఎస్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ అవుతోంది. అంటే గత కొద్ది కాలంగా చాలా తీవ్రమైన స్ట్రెస్ లో ఉన్న రిలేషన్షిప్ ఇప్పుడు నెమ్మదిగా తేరుకునే అవకాశం ఉందని కనబడుతోంది. పూర్తిగా అవుతుందా లేదా వేచి చూడాలి, కానీ ఇప్పుడున్న సంకేతాలు అయితే కొద్దిగా బాగుపడే లక్షణాలు కనబడుతున్నాయండి. తర్వాత మీరు చెప్పినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు, దానికి మోడీ ట్వీట్ చేశారు. చాలా గ్యాప్స్ కూడా ఉన్నాయి దానిలో. అంటే మన ట్వీట్ లో డీటెయిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. కేవలం ఒక అగ్రిమెంట్ కుదిరిందని చెప్పాం కానీ డీటెయిల్స్ మీద పెద్దగా మాట్లాడలేదు. అదే కనుక ఇప్పుడు పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సెషన్ లో ఉంది కాబట్టి దానిలో డీటెయిల్స్ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే జనరలీ పార్లమెంట్ సెషన్ లో ఉంటే ఇలాంటి డీటెయిల్స్ పార్లమెంట్ సెషన్ బయట ఇవ్వరు. సో పార్లమెంట్ సెషన్ లో ఇవ్వటం జరుగుతుందండి. కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు మెన్షన్ చేసినట్టు రష్యా నుంచి ఆయిల్ తక్కువ చేస్తారు అని ట్రంప్ కూడా చెప్పారండి. కానీ మీరు గణాంకాలు కనుక చూస్తే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనవరి 2026 కిందటి నెలే పెద్ద ఎత్తున రష్యా నుంచి ఓపెన్ మార్కెట్, అంటే స్పాట్ మార్కెట్స్ అంటారు కదా, వాటి నుంచి కొందండి. డైరెక్ట్ గా రష్యా నుంచి కొనకపోయినా ఏవైతే చమురు మీద అయితే శాంక్షన్స్ లేవో, ఎటువంటి ఆంక్షలు లేవో, అమెరికా ఆంక్షలు, అలాంటివి రష్యా నుంచి కొంటూనే ఉన్నామండి. కొంత రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద ఎత్తున తగ్గించారు రష్యా నుంచి కొంటామని, కానీ మన గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొనటం జరుగుతుందండి. ఒకవేళ వెనిజువేలా కానీ మిగతా దేశాలు కానీ ఎవరన్నా తక్కువ ధరకి ఇస్తే కనుక, అమెరికా కానీ వెనిజువేలా కానీ, అమెరికా వెనిజువేలా ద్వారా కనుక మనకి తక్కువ ధరకి ఇస్తే కనుక కొనుక్కోవటంలో తప్పేం లేదండి, కొనుక్కోవచ్చు మనం. మన ఇండియా రష్యా రిలేషన్షిప్ మాత్రం పణంగా పెట్టి అమెరికాకి మనం దగ్గర అవ్వట్లేదని గమనించాలి. ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవి ఆయిల్ కొంటోంది రష్యా నుంచి. అంతేకాదు మన డిఫెన్స్ రిలేషన్షిప్ కూడా చాలా గట్టిగా ఉంది. మొన్నే పుటిన్ వచ్చి వెళ్లారు. రెండు దేశాలు ఆర్థికంగా ఎలా సంబంధాలు బలపరుచుకోవాలని చర్చించడం కూడా నడిచింది. మనకు తెలిసిందే, ట్రంప్ ప్రతిదీ వేరే వాళ్ళని ఓడించేసి, ప్రపంచాన్నంతా ఓడించేసి నేనే గెలిచానని చెప్పుకోవటం అని ఉంటుంది.
కాకపోతే దానిలో మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తో తీసుకోవాలంటారు కదా. అలా మనం కొద్దిగా జాగ్రత్తగా ఆయన స్టేట్మెంట్స్ చూసుకుని అందులో నిజాలు మనకి తెలుసు ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు నిజం లేదు అవి చూసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్ గా అయితే కనుక మనం రష్యా రిలేషన్షిప్ ని పణంగా పెట్టి అమెరికాకి దగ్గర అవ్వట్లేదు. అమెరికాతో మన రిలేషన్షిప్ ఇండిపెండెంట్ గా ఉంది, బలంగా ఉంది. ఇప్పుడు ఇంకా బలమయ్యే అవకాశం ఉంది, కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ ఈ మధ్య కాలంలో. ఓకే, మేకా వెంకట్ గారు, యుఎస్ భారత్ మధ్య ఉన్న గ్యాప్ గత కొద్ది నెలలు అంటున్నాను నేను, కొద్ది నెలలుగా ఉన్న గ్యాప్ కొంత ఇప్పుడు అంత క్లియర్ అయినట్టేనా? ఈ 25% నుంచి 18%కు ఈ టారిఫ్స్ తగ్గించడం అన్న ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఏ రంగాలపై ఉండబోతుంది? ఇందాక మిత్రులు సంజయ్ గారు చెప్పినట్లుగా క్లారిటీ అనేది మిస్ అయిందండి దీంట్లో. సో ట్రేడ్ డీల్ మీద ఇరు దేశాల అంగీకారం కుదిరిందని ట్రంప్ చెప్పారు, కానీ తగ్గించిన సుంకాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో వెల్లడించలేదు. అలాగే చమురు కొనుగోలు విషయంలో భారత్కి గడువు ఎప్పటి వరకు ఇచ్చాము, ఎప్పటి లోపల కట్ ఆఫ్ చేసుకోవాలి, జీరో చేసుకోవాలి. అలాగే యుఎస్ ఉత్పత్తుల్ని ఎప్పటి నుంచి కొనుగోలు చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఏ ఏ వస్తువులకి మనకి టారిఫ్లు లేకుండా తీసుకుంటున్నాము, ఏ వస్తువులు మనం రిజెక్ట్ చేస్తున్నాము, ఇలాంటి విషయాల మీద ఎక్కడా స్పష్టత లేదండి ఇప్పటి వరకు కూడా. ఫైన్ ప్రింట్ ఇంకా రాలేదు. రెండోది చూసుకుంటే యూరోపియన్ యూనియన్తో కూడా వారు ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అమెరికన్స్ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న ఐస్ ముక్క కోసం కొట్టుకున్నారు. మీ అందరికీ తెలిసి చిన్న ఐస్ ముక్క అని ఎందుకన్నానంటే గ్రీన్లాండ్ విషయంలో. సో ఆయన ఏమో నాకు ఐస్ కావాలన్నారు, వాళ్ళు ఇవ్వలేదు. దాంతో వారికి కోపం వచ్చింది. ఆల్రెడీ ట్రేడ్ డీల్ చేసుకున్న వాళ్ళ మీద మళ్ళీ అడిషనల్ గా టారిఫ్లు ఇంపోజ్ చేశారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనతో ఏదైతే టారిఫ్స్ తగ్గించామో 50% ఉన్న దాంట్లో 25% ఏమో రెసిప్రోకల్ 25% అది 25% ఏమో రష్యా నుంచి చమురు కొంటున్నట్లుగా ఓవరాల్ గా 50% టారిఫ్స్ అని చెప్పారు. సో మొత్తాన్ని తీసుకొచ్చి 18% తీసుకొచ్చారు. ఈ 18%ని రేపు ఉంచుతారా, లేకపోతే మళ్ళీ దీన్ని రేపు పెంచుతారా? ఇందాక సంజయ్ గారు చెప్పినట్లుగా గణాంకాలు చూస్తే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటలేదా అంటే కొంటున్నాము అంటే డైరెక్ట్ గా కాదు. సో ఆయిల్ అయితే వస్తోంది. సో ఈ విషయంలో మనం అంటే రష్యా రిలేషన్షిప్ అయితే ఎక్కడ పణంగా పెట్టలేదండి. కాకపోతే ఏంటంటే మనం ఒక విధంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ చేసుకోవడం అనేది అమెరికా మీద ప్రెషర్ వచ్చినట్లుగానే మనం భావించవచ్చు వాస్తవంగా. సో ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి అమెరికా మళ్ళీ ఏకాకి అయిపోతుందేమో అనే భావంతో వాళ్ళు గబగబా వచ్చేసి మనతో ఈ ఒప్పందం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే. అఫ్ కోర్స్ వెనక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అంటలేదు. కాకపోతే ఈ ఎఫ్టీఐ అగ్రిమెంట్ అనేది బాగా ప్రెషర్ గా పనిచేసింది అని అనుకోవచ్చు. ఓకే, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? గత కొద్ది రోజులుగా ఈ టారిఫ్స్ వల్ల కొన్ని రంగాలు ఎఫెక్ట్ అవటం, వాటి కొంత ఉద్దీపన కలిగించేలా బడ్జెట్లో కొన్ని కేటాయింపులు, కొన్ని ప్రకటనలు చేయటం, ట్రంప్ నిన్న కొంత వెనక్కి తగ్గటం, దీని ఇంపాక్ట్ ఏ రంగాలపై ఉంటుంది? మెయిన్గా చూసుకుంటారండి, మొట్టమొదటిసారి వారు టారిఫ్లు విధించినప్పుడు ఇంపాక్ట్ అయిన రంగాలు వచ్చేసి మెరైన్ అండి, సీ ఫుడ్ సంబంధించి, తర్వాత టెక్స్టైల్ రంగం, ఈ రెండు బాగా ఇంపాక్ట్ అయినాయి. సో మెరైన్కి సంబంధించి సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ మనకి దాదాపుగా 15% డిక్లైన్ అయిందండి డ్యూరింగ్ ఏప్రిల్ టు నవంబర్. సో స్టాటిస్టికల్గా మనకి 15% డౌన్ అయిపోయింది. సో అది మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉందండి. అంటే పూర్వం ఏదైతే వస్తుందో మళ్ళీ అదే రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టెక్స్టైల్ రంగం కూడానండి. సో టెక్స్టైల్ రంగం, ఈ రెండు మేజర్గా మనకి మళ్ళీ పూర్వం ఏదైతే మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ లెవెల్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఎలాగో మనకి యూతో ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి ఇంకా ఈ రంగాలకి ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా మెరైన్ ఒకటి, రెండోది టెక్స్టైల్స్ ఒకటి, ఈ రెండునండి. ఈ రెండు మనకి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే రంగాలండి. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ సెమీ కండక్టర్ సంబంధించి చూసుకుంటే ఇది చాలా సిగ్నిఫికెంట్ బూస్టే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించి కూడా మనకి అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకి రెండు దేశాల మధ్య కొంత సామరస్య వాతావరణం అనేది జరగడంతో ఈ ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ అనేవి కొంచెం తగ్గుతాయని నేను భావిస్తున్నాను. అలాగే రైస్ ఎక్స్పోర్ట్స్ అండి, బాస్మతి అండ్ నాన్ బాస్మతికి సంబంధించి చూసుకున్నా కూడా ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్గా కొద్దిగా మనకి తగ్గింది స్టాటిస్టికల్గా. మళ్ళీ అది కూడా పునరుద్ధరించడానికే ఛాన్స్ కనిపిస్తున్నాయండి. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్లుగా
వెనిజులా ఆయిల్ కనుక రష్యా ఆయిల్ కన్నా చీప్ గా కనుక వస్తే డెఫినెట్ గా మనం అక్కడికే వెళ్తామండి. మనం చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పాము, దేశ ప్రయోజనాలే ముఖ్యం. సో దేశ ప్రయోజనాల ప్రకారం మీరు తక్కువకి ఇస్తారంటే మీ దగ్గరికి వస్తాం. మొదటి నుంచి కూడా మనం చెబుతానే ఉన్నాం. వారు ఇప్పుడున్న ప్రైస్ కన్నా కూడా రష్యన్ ఆయిల్ కన్నా కూడా వాళ్ళు డిస్కౌంట్ లో వెనిజులా ఆయిల్ కనుక ఇస్తాను అని అంటే డెఫినెట్ గా మనం తీసుకుంటామండి 100%. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓకే ఇప్పుడు సంజయ్ వరకు గారు, అంటే ట్రంప్ టారిఫ్లు ఇప్పుడు ప్రస్తుతం మనకి 18% తీసుకొచ్చారు కదండి. అంతకుముందు మనకి జీరో టారిఫ్లు ఉన్నాయంటే అంతకుముందు జీరో టారిఫ్లు ఏం లేవండి. యావరేజ్ గా మనకి టారిఫ్లు వచ్చేసి 2.5% ఉంటాయండి ఓకే యావరేజ్ టారిఫ్. సో జీరో ఎప్పుడు లేదు, యావరేజ్ 2.5% టారిఫ్. అయితే ఇప్పుడు 18% ఉంది. అది కూడా నెగోషియేషన్స్ చేస్తున్నారు. అయితే కొన్ని రంగాలు, ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అలాగే డైరీ ఉందండి. ఈ రెండు రంగాలను అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే ఈ సెన్సిటివ్ రంగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదులుకోవట్లేదు. అవును సో వీటి మీద మనం ఏవైనా ప్రొడక్ట్స్ వస్తున్నా వాటి మీద అయితే మనం టారిఫ్ విధిస్తాం. ఈ విషయం అయితే యూరోపియన్ యూనియన్ డీల్లో కూడా చాలా క్లియర్ గా మనం చెప్పుకున్నాం. అలాగే అమెరికన్ డీల్లో కూడా చాలా క్లియర్ గా ఈ విషయం అయితే మనం చెప్తున్నాం అండి. ఓకే సంజయ్ గారు, అంటే గతంలో మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్కి సంబంధించి చాలా చర్చ జరిగింది. ఆయన మోడీ అమెరికాకి వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ట్రంప్ గెలవాలని మోడీ ఎంత గట్టిగా కోరుకున్నారు, ట్రంప్ వచ్చేటప్పుడు మోడీ ఎట్లా రెస్పాండ్ అయ్యారు అంటే ప్రపంచం మొత్తం చూసింది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద. కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న జియో పాలిటిక్స్, ఈ టారిఫ్స్, వీటన్నిటి మధ్య బిగ్ గ్యాప్ వచ్చిందన్నది ఒకటి ప్రస్ఫుటమైంది. మళ్ళీ ఫ్రెండ్షిప్ మళ్ళీ బలోపేతమైంది అనుకోవాలా ఈ నిన్నటి జరిగిన పరిణామాలతో, లేదంటే కేవలం ఈ దౌత్యపరంగా వాణిజ్యపరంగా ఆ అంశాల వరకు మనం పరిమితం అవ్వాలా? ఇద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చండి. కానీ మనం కనుక చూసినట్టయితే వీళ్ళిద్దరూ కూడా గట్టి నాయకులు. చాలా అంటే వాళ్ళు సొంత పవర్ మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు. పెద్ద ఎత్తున ఆయనకైతే బిజినెస్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. మోడీ గారికి చూసుకుంటే కనుక చాలా సుదీర్ఘ రాజకీయ పయనం అయినది. సో వీళ్ళు ఫ్రెండ్షిప్స్ అవి ఉన్నప్పటికీ అవి పాలసీ మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటారండి. అది ఖచ్చితంగా మనం చూసాం కూడా. గత సంవత్సరం పైనుంచి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ పాలసీ రంగానికి చూసుకుంటే కనుక గట్టిగా పాలసీస్ అటు ఇటు ఫాలో అవటం జరిగిందండి. ఇప్పుడు మీరు ట్రంప్ ట్వీట్ తీసుకోండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ట్వీట్ తీసుకోండి, ఇద్దరు వాళ్ళ మధ్య ఉన్న పరస్పర స్నేహం గురించి మాట్లాడటం జరిగింది. కానీ పాలసీస్ విషయంలో మాత్రం ఇద్దరు గట్టిగానే వెళ్ళటం జరిగిందండి. ఇక ట్రంప్ ట్వీట్ కనుక తీసుకుంటే $500 బిలియన్ వర్త్ చేసే అగ్రికల్చరల్ కమోడిటీస్ కానివ్వండి, లేదా వేరే కెమికల్స్, వేరే ప్రొడక్ట్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కానివ్వండి కొంటుంది భారత్ అన్నారు. అది $500 బిలియన్ అన్నది ఈ సంవత్సరమే చేయాలా, వచ్చే 2-3 సంవత్సరాల మీద అవుతుందా అని మనకి ఇంకా క్లారిటీ లేదండి. ఎందుకంటే ఓవరాల్ ఇండియా అమెరికా గూడ్స్ ట్రేడ్ కనుక తీసుకున్నట్టయితే టోటల్ ట్రేడ్ $120 బిలియన్ ఎంతో ఉందండి. దానికి 60-70 కనుక మీరు సర్వీసెస్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అవి యాడ్ చేసుకుంటే ఒక $200 బిలియన్ ఉందండి. సో అది అంతే, అది అంత ఉన్నప్పుడు మొత్తం అంతా ట్రేడ్ కలిపే ఈసారి $200 బిలియన్ ఉన్నప్పుడు ఈ $500 బిలియన్ ఖరీదు చేసే వస్తువులు నేను అనుకోవటం వచ్చే కొద్ది సంవత్సరాల మీద మనం కొనగలమండి. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అమెరికాకి చెప్తున్నాం, మీ నుంచి మేము కొనుక్కోవడానికి ఇష్టపడుతున్న అంశాల్లో ఒకటి ఆయిల్ ఉంది, నేచురల్ గ్యాస్ ఉంది. ఇట్లాంటివి మాకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి మాకు అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదని మనం చెప్తున్నాం అండి. ఇంకో విషయానికి వస్తే ఇది ఇప్పుడు చేసిన ఒప్పందం కాంప్రహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇండియా యూరోప్ లాగా జరిగినట్టు కాంప్రహెన్సివ్ గా ఉంటుందా, లేదా పార్షియల్ ట్రేడ్ అగ్రిమెంటా, కేవలం కొన్ని సెక్టర్స్ కి సంబంధించినంత వరకు ఉంటుందా అని. ఎందుకంటే సార్ మీకు ఎందుకంటే మొన్న అక్కడ మనకి యూరోపియన్ యూనియన్ తో కుదిరిన ఒప్పందంలో అంత పరిస్ఫుటంగా కనిపించడం లేదు, అంత పకడ్బందీగా కనిపించడం లేదు. ఏదో ఒక 4-5 అంశాల చుట్టూ ఉన్నట్టుగానే ఉంది ఇది. అందుకే మా డిబేట్ కూడా మేము పెట్టిన టైటిల్ కూడా అదే, అంటే టారిఫ్ టార్చర్ క్లోజ్ అయ్యానని క్వశ్చన్ మార్క్ పెట్టాను. అది చెప్పలేక కొద్దిగా కష్టం అండి. ఇందాక మన వెంకట్ గారు కూడా చెప్పినట్టు యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ చేసుకున్న తర్వాత కూడా గ్రీన్లాండ్ కోసం ఆయన అడిషనల్ టారిఫ్స్ వేస్తానన్నారు చెప్పారు. బట్ ఓవరాల్ గా తీసుకుంటే మనం ఫిబ్రవరిలో కనుక మన ప్రధాని అక్కడికి వెళ్ళినప్పుడు నవంబర్ 2025 కి ఒక పార్షియల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందాన్ని, ఒక చిన్న వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని జాయింట్ స్టేట్మెంట్ లో ఉంది. కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది కనుక చూసుకున్నట్టయితే అది కాంప్రహెన్సివ్ గా ఉంటుందా, పార్షియల్ గా ఉంటుందా, దాని మీద మనకి క్లారిటీ లేదండి. మనం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకోండి,
బ్రిటన్ తో చేసుకున్న మన వాణిజ్య ఒప్పందం తీసుకోండి, న్యూజిలాండ్ తో చేసిన వాణిజ్య ఒప్పందం తీసుకోండి, అన్నిట్లో మనం అగ్రికల్చర్ లో కొన్ని అంశాలని మనం పక్కన పెట్టడం జరిగిందండి. ఉదాహరణకి డైరీ కానివ్వండి, లేదా రైస్ కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి వాటి మీద మేము సుంకాలు తగ్గించము అని క్లియర్ గా నిర్ద్వందంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం అమెరికాతో జరిగిన ఒప్పందంలో అటువంటి డీటెయిల్స్ మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే మిగతా డీటెయిల్స్ క్లియర్ గా మిగతా ఒప్పందాల్లో క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇది మనకి రాలేదండి. బట్ ఓవరాల్ గా తీసుకుంటే జ్యువెలరీస్, డైమండ్స్ బాగా లాభపడతాయి. మనం ట్రంప్ టారిఫ్స్ వేసినప్పటికీ కూడా ఇవి మనం తీసుకెళ్లి దుబాయ్ లో, హాంకాంగ్ లో అమ్మటం జరిగింది. కానీ సీ ఫుడ్ దెబ్బతిందండి, ఎందుకంటే అది దాన్ని ట్రేడ్ డైవర్జన్ అంటాం కదా, కొత్త ప్లేసెస్ కి తీసుకెళ్ళటం సీ ఫుడ్ అంత తేలిక కాదు. టెక్స్టైల్ రంగం కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఫార్మా సెక్టర్ మీద ట్రంప్ టారిఫ్స్ వేయలేదండి. ఆయన వేయినప్పటికీ వేస్తారేమో అన్న భయంతో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మిగతా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కానివ్వండి, అవి కొద్దిగా తగ్గాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జరిగిన దాంతో ఒక క్లారిటీ, ఒక ప్రిడిక్టబిలిటీ వస్తుంది కదా. సో దాంతో ఫార్మా సెక్టర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ సెక్టర్ కానివ్వండి, వాటి మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనం బడ్జెట్ లో చూసాం, డేటా సెంటర్స్ కి 25 years ట్యాక్స్ హాలిడే ఇచ్చారండి. ఇప్పుడు ఇండియా అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక సాఫ్ట్వేర్ సెక్టర్ కూడా అన్నెసెసరీగా సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ మీద ఆయన సుంకాలు వేయరు అని కనుక కాన్ఫిడెన్స్ వస్తే ఇన్వెస్టర్స్ వచ్చి మన దేశంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. లాస్ట్ పాయింట్, మిగతా దేశాలతో పోలిస్తే కనుక ఎక్సెప్ట్ యూరోపియన్ యూనియన్, జపాన్, సౌత్ కొరియా, వీటి మీద 15% సుంకాలు ఉన్నాయండి. మిగతా అన్ని దేశాల మీద, చైనా మీద అయితే ఇప్పటికి 20 to 30% ఉందండి. బంగ్లాదేశ్ ఏదైతే టెక్స్టైల్ పవర్ హౌస్ అంటాం కదా, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చాలా ఫేమస్, వాళ్ళు కూడా 20% ఉన్నారు. వియత్నాం మీద 19% ఉందండి. అలానే ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేషియా వీటన్నిటి మీద 19% ఉందండి. అంటే టెక్స్టైల్స్ కానీ మనం కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటాం కదా, 1% అదనంగా ఉంది, 19%. అంటే పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసేది టెక్స్టైల్స్ అండి, అది కూడా మనకి లాభపడుతుంది. బట్ మనం కంపీట్ చేసే దేశాలు ఏమన్నా ఉన్నాయి అంటే సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది, చైనా ఉంది, వియత్నాం ఉంది. ఈ దేశాలతో కనుక పోల్చుకుంటే మనకి టారిఫ్ తక్కువ ఉండటం వల్ల రిలేటివ్ అడ్వాంటేజ్ అంటారు కదా, పోలికతో చూసుకుంటే మనం కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే కంటైనర్ టారిఫ్ అంటే కంటైనర్స్ లో పంపిస్తాం కదా, వాటి ఖరీదు, తర్వాత మన దేశంలో పోర్ట్ కి వెళ్లే ఖరీదు, అవన్నీ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మేకా వెంకట్ గారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నది కామన్గా మనం మాట్లాడుకునేది, కానీ జియో పాలిటిక్స్లో అది కుదరదు. ఎందుకంటే ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో చైనా మనం కొంత కలవాల్సి వచ్చింది, రష్యా ఒక ప్రాతిపదికగా అక్కడ ఉపయోగపడింది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే జియో పాలిటిక్స్ ఈక్వేషన్స్ వేరు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ మోడీ కుదుర్చుకోవడం ద్వారా అంటే మేము వెనక్కి తగ్గము, నువ్వు దారిలోకి రావాలంటే మేము ఈ దారిలోనే వెళ్తాము అన్న ఆ తీరులో వెళ్ళినట్టుగా భావించవచ్చా? 100% అండి. మనం గమనిస్తే గడిచిన సంవత్సరంలో 2025లో మనకి యుఎస్ నుంచి కూడా టారిఫ్లకు సంబంధించి ప్రతి వార్త కూడా ట్రంప్ నోటి వెంబట వచ్చింది. కానీ దానికి సంబంధించి ఖండిస్తా భారతదేశం నుంచి అంటే హయ్యర్ లెవెల్లో ఎవరో చెప్పలేదండి. అంటే కొంచెం హయ్యర్ లెవెల్ కాకుండా కొంచెం కింద వాళ్ళతో దాని గురించి ఏదో చిన్న ప్రెస్ మీట్ లాగా చెప్పించారు, మ్యాక్సిమం నలిఫై చేశారు. అంటే అసలు ఎక్కడ కూడా దానికి సంబంధించిన వార్త భారతదేశం నుంచి కౌంటర్గా రాలేదు. సో మౌనంగా అబ్జర్వ్ చేస్తున్నట్లుగా ప్రపంచానికి కనపడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసుకుంటూ వచ్చారు. అదర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ వచ్చారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేయటం వల్లనే మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ జరిగిందనే మనం అనుకోవచ్చు అండి, భావించవచ్చు. దావోస్ లో కూడా మనకి ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించిన చూచాయిగా అక్కడ ప్రకటన కూడా చేశారు. ఎప్పుడైతే దావోస్ లో ప్రకటన వచ్చింది అని అంటే దావోస్ లో ప్రకటన రావడానికన్నా ముందే అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 2007 సంవత్సరం నుంచి మనకి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయండి. అప్పటి నుంచి జరుగుతున్న చర్చలు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చి మేము క్లోజ్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడానికి వెనక మన దేశానికి సంబంధించి చాలా కృషి అయితే ఉంది. డెఫినెట్ గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ గారు వారు నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ కోసం చాలా ప్రయత్నించారండి, కానీ వారు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తే డెఫినెట్ గా వచ్చేది వారు, అందరూ ఇటువంటి అనుమానం లేదు. సో ఆయన ఆస్కార్ కి రాకుండా ఉండటానికి కూడా మన భారతదేశం తీవ్ర స్థాయిలో ప్రయత్నించని చెప్పుకోవచ్చు ఈ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం. ఓకే,
సో మంచి కౌంటర్ అయితే ఇచ్చారండి. డెఫినెట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్లుగా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా కూడా టారిఫ్ 1% తక్కువతో ఆయన ప్రకటన చేసే విధంగా మనం ప్రెషర్ తీసుకురావడం కూడా మన దౌర్జన్యంగానే మనం చెప్పుకోవచ్చండి. రైట్. రైట్. సంజయ్ పులిపాక్ గారు, డిబేట్ ముగించే ముందు అంటే ఇప్పుడు మోడీ స్ట్రాంగ్ మోడీ అని మీరు ప్రారంభంలో అన్నారు, ఆయన ప్రొఫైల్ కానీ అవన్నీ, అంటే ఇప్పుడు ఈ పరంగా అంటే ట్రంప్ని కొంత దారిలోకి తెచ్చుకోవటం, ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో మిగతా వాళ్ళతో ఇంక ట్రంప్కి భయపడకుండా డీల్స్ కుదుర్చుకోవటం, స్ట్రాంగ్ మోడీ కాదు స్ట్రాంగెస్ట్ మోడీ అని అనుకోవచ్చు ఇప్పుడు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రభుత్వం చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తోందండి. లాస్ట్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా గట్టిగా నెగోషియేట్ చేసింది, అందులో అనుమానమే లేదండి. తర్వాత మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే, ట్రేడ్ డీల్ చేసుకున్నంత మాత్రాన్ని ఇందాక వెంకట్ గారు కూడా చెప్పినట్టు ఆయన మళ్ళీ రేపు పొద్దున్న తన పొజిషన్ మార్చుకుని కాదు నేను ఒప్పుకోను ఇంకో 10% వేస్తాను ఇట్లా ఏదో ఒక అంశం మీద గొడవ పెట్టుకుని చేయొచ్చండి. బట్ ఓవరాల్ గా మనం చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇండియా యుఎస్ రిలేషన్స్ లో టారిఫ్ విషయంలో ఒక స్టెబిలిటీ తీసుకురావడం జరిగిందండి. రెండో ఇంకో అంశం మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం నేర్చుకున్నామండి, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు అమెరికాకి మనం ఆర్థికంగా ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ మిగతా దేశాలతో డైవర్సిఫై చేయటము మన ట్రేడ్ ని, తర్వాత మిగతా దేశాలకు కూడా ఎగుమతులు పెంచటము అది కూడా పెద్ద ఎత్తున చేయటం జరుగుతుందండి. అమెరికాతో చేసేసాం కదా వాణిజ్య ఒప్పందం అని కొద్దిగా స్లో అయ్యి మిగతా వాటిని పట్టించుకోకపోవటం జరగదండి. ఎందుకంటే అమెరికాని తో కనుక మన రిలేషన్షిప్ బాగా ఉండాలి, మనం బాగుపడే విధంగా ఉండాలి అంటే మనం వేరే వాళ్ళకి దగ్గరగా వెళ్తే అమెరికా మనం చూస్తోంది కదా. సో ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందండి. రైట్. థ్యాంక్ యూ సంజయ్ పులిపాక్ గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. మనం చూస్తున్నాం ఒక రకంగా టారిఫ్ టార్చర్ క్లోజ్ అయినా అంటే పూర్తిగా క్లోజ్ అయ్యిందని అనలేమో అన్న అభిప్రాయమే లార్జర్ సెన్స్లో వినిపిస్తుంది. ఇప్పటికైతే ఈ టారిఫ్ వార్లో భాగంగా భారత్ యుఎస్ల మధ్య అయితే ఒక స్టెబిలిటీ అయితే వచ్చింది, కానీ ఒక బలమైన సిగ్నల్ అంతకంటే ముందుగానే మనం పంపించాం. మిగతా దేశాలతో, సౌత్ ఈస్ట్ ఏషియాతో, అలాగే యూరోపియన్ యూనియన్తో మనం ఫ్రీ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడం ద్వారా ఒక బలమైన సిగ్నల్, ఒక బలమైన వార్నింగ్ ట్రంప్కి ప్రభుత్వం ఇవ్వగలిగింది అన్నదైతే క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడతోనే ఆగదు, ఎందుకంటే యూరోపియన్ యూనియన్పై టారిఫ్స్ని కొంత తగ్గించిన తర్వాత మళ్ళీ గ్రీన్లాండ్ ఇష్యూని బూచిగా చూపించి టారిఫ్స్ పెంచుతానని మాట్లాడుతున్న ట్రంప్ రేపు భారత విషయంలో కూడా అంతకు భిన్నంగా ఏమీ వ్యవహరించాలని అనుకోలేమన్నది నిపుణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైతే కొంత స్టేబుల్ అయిందన్నది లార్జర్ సెన్స్లో కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్తో డీల్ అనేది కూడా చాలా బలంగా ఒత్తిడి తెచ్చింది ట్రంప్ పై అన్నది క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైపోయింది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.